హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టారు. అందులో భాగంగా పాషమైలారంలోని పారిశ్రామిక వార్డుల్లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవిప్రసాద్ బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. పాషమైలారంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్యటిస్తున్నారు. మరోవైపు కాటదాన్లోని పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టారు. పాషమైలారంలోని పారిశ్రామిక వాడల్లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవిప్రసాద్ బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, ఏదైతే హిల్ట్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చి దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పారిశ్రామిక వాడల్లో ఈ రోజు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పాషమైలారంలో ఉన్నటువంటి ఈ పారిశ్రామిక వాడల్లో ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా పర్యటిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా ఇటు పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి భూములను కంపెనీలన్నీ కూడా అపనంగా దోచిపెట్టేందుకు, ఇటు అమ్ముకునేందుకు కుట్రలు పన్నుతూ పూర్తిగా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు తాను ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమంగా జీవోలు తీసుకొచ్చారు. 500 కోట్ల భూమిని 5 కోట్లకు అమ్ముకుంటూ తను వెనకేసుకునేటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాటన్నిటి పట్ల కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఈ రోజు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో లాకౌట్ అయినటువంటి కంపెనీ వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత
తర్వాత మరికొన్ని కంపెనీల్లో కూడా పర్యటిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల పారిశ్రామిక వాడలైనటువంటి ఇటు నాచారం కావచ్చు, మల్లాపూర్ కావచ్చు, కుషాయిగూడ, చెర్లపల్లి, పాషమైలారం, రామచంద్రపురంతో పాటు జీడిమెట్ల, అంతేకాకుండా ఐడిపిఎల్ లో ఉన్నటువంటి కొన్ని భూములను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఏదైతే మార్కెట్ రేటు కంటే దాదాపు 30% కే అమ్ముతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఇటు జీడిమెట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అటు సనత్ నగర్ లో మాజీ మంత్రి అంతేకాకుండా అటు కాకినాడలో కవితాంధ్రారెడ్డి, ఇక్కడ పాషమైలారంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు వీళ్ళంతా కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా గత ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కల్పించి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరిచినటువంటి గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారందరినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ అందరినీ కూడా కొట్టే విధంగా వాళ్ళకు ఉపాధి కోల్పోయే విధంగా కుట్రలు పాల్గొన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపి ఉన్న కంపెనీలన్నీ కూడా ఏపీకి పంపించేందుకు పెద్ద ఎత్తున ఒక కుంభకోణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్రితమే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా పర్యటిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉన్నటువంటి కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ తో పాటు వారందరూ కూడా ఎంతవరకు ఇక్కడ ఇబ్బంది ఉంది ఏంటి అనే అంశాలపైన కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు కొన్ని వేల ఎకరాల భూమిని కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఈ రోజు నిన్న ఇవాళ ఇటు సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వచ్చినటువంటి ముఖ్య నేతలంతా కూడా పర్యటించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు పాషమైలారంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పర్యటిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూ పాలసీ పైన ముందుకు వెళ్తుంది. అటు ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కంపెనీల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అంతేకాకుండా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా పర్యటించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు వారితో కూడా మాట్లాడించేటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ పెద్ద మొత్తంలో పాషమైలారంలో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా బయటకు ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపిస్తే చేసుకున్నటువంటి పనులు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పర్యటిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.